ఇలా రాశి ఫలాలు ఎట్లుండే చూసుకోకుండానే పోవడిది బయటికి చూసుకొని వస్తా. చీని అవ్వ ఈ శని ఎప్పుడు నా చుట్టే తిరుగుతుంది. ఇట్లా గురుబలం వచ్చిందో లేదో శని అడ్డం రానే వచ్చే. ఇట్లా అయితే నా జాతకం ఎప్పుడు మారాలి, నేను ఎప్పుడు సంపాదించాలి. ఏం చేద్దాం మరి, ఆకలి అవుతుంది కదా, అన్నం అన్నది తిందాం. మంగా, ఓ మంగా, ఏం చేస్తానవే? ఏంటి ఎందుకు పిలిచినావు? అన్నం అయిందానే, ఆకలి అవుతుంది, జల్దీ పెట్టి తింటాను. అయ్యో ఆగరాదు, కూర ఉడుకుతుంది. ఇప్పుడు ఇంత జల్దీ తిని ఏమైనా నాగలుతున్నది ఉన్నదా? తిన్నదరిగేదాకా పండుడైనా. ఏమన్నా చేద్దామంటే నాకు శనిగ్రహం అనుకూలంగా లేదా, లేకపోతే నీతో తిట్ల పడుతున్నానే. నీకు గ్రహాలు ఏ రోజు అనుకూలంగా ఉన్నాయి చెప్పు? వ్యవసాయం చేయమంటే చేత కాదు, అప్పు చేసి తాగడానికి మాత్రం ఏ గ్రహాలు అడ్డురావు. చేసిన అప్పులు కట్టనానే, ఎగ్గొడతానానే, కాకపోతే గ్రహాలు అనుకూలించాలి. అప్పు తీసుకున్న కాడ ఈ మాట చెప్పి తీసుకున్నావా? నీకు ఎవడప్పిస్తాడో గాని ఆ పైసలు దేవుని ఉండిలా పడ్డట్టే. ఉండిలు ఎందుకు పడితే ఏం పడాయి, మెల్లమెల్లగా అప్పులన్నీ కడతా గాని. కూర ఉడికింది కావచ్చు, ఈ అన్నం పెట్టుకో, ఆకలి బాగా అవుతుంది. తిండి మీద ఉన్న ధ్యాస పెళ్ళం బిడ్డ మీద ఉంటే బాగుండు. మంగా, నీళ్ళు తీసుకొని రా, చేయి కడుక్కుంటా. లేచి చేయి కడుక్కోవడానికి కూడా బతకమేనా? గిట్లా అయితే ఇంకేం పని చేస్తావు మరి? ఆగు, మా పెట్టుకత్త గాని. ఏం సంగతి దశరథ్, పెళ్ళి చేసుకోవానే? ఇక వయసు అంతా కరిగిపోవట్టే, తోడు లేకుండా ఇంకెన్ని రోజులు ఉంటావా ఇట్లా? ఏం చేయాలనే, నా పెళ్ళేమో కానీ మా అన్నతోడి నాకు సాగు కచ్చటట్టే ఉన్నది. నీ అన్నతోడి సమస్య కొంప వేసి నీ పెళ్ళికైతే అడ్డమత్తలేడుగా? అడ్డమచ్చుడు కాదే, నాకు కుజదోషం ఉన్నదట. అది పోయేదాకా పెళ్లి చేసుకోవద్దు. పెళ్లి చేసుకుంటే కైలాసానికి. అవు తమ్ముడు, ఈ కుజదోషానికి పరిష్కారం ఏమైనా ఉందా? ఎట్లా పోతుందా మరి? నాకు కుజదోషం ఉన్నదని నా క్లాస్మేట్ జ్యోతి పెళ్ళప్పుడు మా అన్న చెప్పిండు. దానికి పెళ్ళై బిడ్డ పుట్టి పెద్ద మనిషి అయింది, కానీ నాకు ఇంకా కుజదోషం పోతలేదు. పెళ్ళి అయితే మరి ఏమన్నా పూజలు చేపించినావా లేదా? పూజలు ఎక్కడియే, మా అన్నే నాకు శని లెక్క తయారైండు. ఏది ఏమైనా మీ అమ్మ నాన్న బ్రతుకున్నప్పుడే నువ్వు పెళ్లి చేసుకోవాల్సిందే. తప్పు చేసినావు దశరథ్. అది నిజమేనే, నాకు కుజదోషం ఉన్నదని 10 ఏళ్ళ కిందనే మా అమ్మ నాన్నకు మా అన్న చెప్పిండు. ఆ రందితోనే సంవత్సరం తేడాతోటి వాళ్ళిద్దరు చనిపోయారు. అప్పటి నుంచి నాకు కష్టాలు మొదలైనాయి. ఏం చేస్తామే, విధిరాత. అయినా ఉన్న సమస్యలు అన్నీ నీకే ఉన్నాయి, మీ అన్నకేం సమస్యలు లేవా అని? ఎందుకు లేదే, ఆయనకు జీవితకాల దోషమే ఉన్నది కాదే. జీవితకాల దోషమా? ఏం పని చేయడే, వట్టిగా తిని పంటాడు, గదే దోషం. సరే అన్న. పండుకొని 2 గంటలు అయింది కదా, రాత్రి అయిందా లేత్తి. అయ్యో, ఏం ఎత్తిపోయిందని లేచినావు? ఇంకో 4-5 గంటలు వండకపోయినావు.
అట్లా అంటే ఏమన్నట్టే ఎటకారమా? ఎటకారం లేదు, ఇంట్లో కారం కూడా లేదు. నీ మీద మమకారంతో చెప్తాన్నా. అది సరే గాని మీ తమ్ముడు ఇంటికి రాలే, టైము 2 అవుతుంది. అన్నం తింటాడు, ఫోన్ చేయి. అయ్యో వాడు ఇంకా ఇంటికి రాలేదానే? ఫోన్ చేస్తావు. వాడే వచ్చిండు కాదే, ఎంతసేపు అయ్యారా నీకోసం చూడబట్టి. అన్నం తినవా? ఏంది నువ్వెదురు చూసినావా? ఇవాళ రాక దున్నపోతలేక వండుకొని. ఇంటికి రాగా అక్కడ కిషోర్ అన్న కలిసిండు. ఆయనతోటి మాట్లాడుకుంటూ కూర్చున్న వరకు లేట్ అయిందన్న. మరి లేట్ అయింది అనుకుంటా, కూర్చున్నావురా. అన్నం తినిపో. అన్నం తిన్నావా అన్న? తినుడు అయింది, తిన్నది ఆరు కూడా అయింది. పో అన్నం చల్లబడ్డది కావచ్చు. అదేనా అన్నం పెడతా. కాళ్ళ దగ్గర కడకొచ్చుకోపో, పెడతా. ఏంది మళ్ళేట తయారైనా? అట్లా ఒక గంట సేపు పోయేస్తా. ఎందుకు మళ్ళా తాగేయాలైందా? నేను మంది ఎందుకు తాగుతానే? అయినా నాకు శని దోషమే ఉండే. 2 పెగుల కంటే ఎక్కువ తాగితే ఏమన్నా అయితే ఎట్లా? ఆహా, నీకు 2 పెగ్గులు అంటాయా? కూసుంటే ఫుల్ బాటిల్ లేపే నీకు శని దోషం ఏం చేస్తుంది నిన్ను? ఎప్పుడు నీకు అనుమానమే. నా మాట నమ్మవేదికే. నీ మీద అనుమానం పడడానికి నాకేం పని లేదా? అన్నకు శని దోషం, తమ్మునికి కుజ దోషం. ఈ దోషాలు ఉన్నాయా అని చెప్పినోడు ఎవడో కానీ అందరూ అలగొట్టాలి. ఛీ, అన్ని చెత్తగా లెక్కలే. ఏం సంగతి కిషోర్? బడికి పోతారా పిల్లలు? ఏం చదువుతారు? బడి ఎక్కడిదే రామా, బడి ఎప్పుడో అయిపోయింది. కాలేజీ పోతారు ఇద్దరు. పెద్దోడు డిగ్రీ చదువుతాడు, చిన్నోడు ఇంటర్ చదువుతాడు. నువ్వు బడి అంటున్నావే. ఓరి అప్పుడే పెద్దోళ్ళు అయ్యారు కానీ కాలేజీ పోతారా? రోజులు సంవత్సరాలు ఏర్పడుతున్నాయి లేదే, చెప్పనే కడతానాయి. అది సరేనే, మీ తమ్మునికి ఇక పెళ్లి చేయవానే? అరే ఇంకెన్ని రోజులు బ్రహ్మచారి జీవితం కలుపుతాడే? ఇంకెన్ని రోజులు ఎక్కడి? పొద్దుగాల పెళ్లి చూపులో పోతానం కాదే. రేపొద్దున్నా? మా తమ్మునికి లగ్గం ఖాయమైనట్టేనే. నిజమా అన్న? మరి పెళ్లి చూపులో పోయే ముచ్చట దశరథ నాకు చెప్పానే. వానికే ఇంకా తెలియదు కాదే, ఇప్పుడు ఇంటికి పోయినాక చెప్పాలి. పెళ్లి చూపుల ముచ్చట చెప్పంగానే మా దశరథు ఎగిరి గంతెత్తాడు. వానికి పెళ్ళి అంటే అంత ఇష్టం. అవు కానీ మీ తమ్ముని కుజ దోషం ఉందని ఇన్ని రోజులు పెళ్లి చేయలేదటగా, నిజమేనా అని? నిజమేనే, దోషం పోవడానికి పూజలు చేసినాం. ఇప్పుడు ఏ దోషం లేదు, పెళ్లి సంబంధం రెడీ ఉన్నది. ఒకవేళ ఆ సంబంధం ఖాయం కాకపోతే చెప్పే, నాకు తెలిసిన మంచి సంబంధం ఉంది. మీ తమ్ముని కరెక్ట్ సరిపోతుంది. మాట్లాడన్నా? ఎందుకే మాట్లాడు, రేపు చూసే సంబంధం ఖాయమైనట్టే. సరే ఏదైతే మంచి సంబంధం అయితే అయిపోయా. సంబంధం మంచిదేనే. మంది అయిపోయింది, ఇంటికి పంపయ్యా. సరే పానా, పోదాం పైగా. ఎటువైనా ఇంతసేపు మళ్ళా తాగొచ్చినావా? ఈ పేసు వస్తే ఫుల్ బాటిల్ లేపినట్టుగా కనబడుతున్నావుగా.
ఫుల్ బాటిల్ ఎక్కడ లేపిందే, రెండే పెగ్గులు. రేపు మా తమ్ముని పెళ్లి చూపుల విషయం గుర్తొచ్చి సంతోషం వల్ల ఇంకొక 2 పెగ్గులు ఎక్కువ తాగిన. ఏంది మీ తమ్మునికి పెళ్లి సంబంధం చూసినావా? నిజమేనా? ఆగు, మీ తమ్ముని పిలిచి ఈ విషయం చెప్తా. దశరథు, ఇక రావయ్యా. ఏంటి నాకు పిలిచిన? మీ అన్న నీకు పెళ్లి సంబంధం చూసిండయ్యా. రేపే మనం పెళ్లి చూపులకు పోడట. నాకైతే చాలా సంతోషంగా ఉన్నది. నిజమా వదినా? ఇన్నేళ్లకు నాకు పెళ్లి సంబంధం చూసినావా అన్న? అమ్మాయిది ఏ ఊరు, ఏం చేస్తుంది, మన సంబంధం నచ్చిందా మరి? అయ్యో ఆగరాదురా, నేను అన్ని విషయాలు మాట్లాడినా. నువ్వు పిల్లని చూసి ఓకే అంటే ఈ పెళ్ళి అయినట్టే. అంత బాగానే ఉందన్నా. నా కుజదోషం సంగతి ఎట్లా? అవును, వాళ్ళకి ఈ విషయం చెప్పినావా? రేపు పెళ్ళి అయినాక మళ్ళీ ఏమైనా ఇబ్బంది అవుతుందేమో. ఏమి ఇబ్బందులు రావే, దీనికి కుజదోషం పోవడానికి పూజలు చేయించిన, ఇప్పుడు ఏ దోషం లేదు. నిజమా అన్న? చాలా సంతోషంగా ఉన్నది. ఇప్పుడు తలభారం దిగినట్టయింది. అబ్బా, శని రోజులు పోయి మంచి రోజులు వచ్చినాయి. చాలా సంతోషంగా ఉన్నది. ఇప్పుడు సంతోషం ఆరా తమ్ముడు. పోయి ప్రశాంతంగా పండుకో, రేపు పొద్దుగాల పెళ్లి చూపులో పోవాలి మనం. తమ్ముడు గాలిలో తేలుతున్నట్టున్నాడు కదా. బా, మనం కూడా పోయి ఇంత తిందాంపా. ఇన్ని రోజులకు నాకు మంచి రోజులు రాబోతున్నాయి. లేట్ అయితే అయింది కానీ జల్దీ పెళ్లి చేసుకొని అర్జెంటుగా 2 పిల్లల్ని కానాలి. నీ అన్నిటి ఏంటయ్యా కనిపిస్తలేదు? ఏమో వదినా, నాకు కూడా కనిపించాలి కదా. ఇంట్లో కూడా లేడు, మరి ఎడవైనట్టు? పెళ్లి సూపర్ పోయే టైం అవుతుంది, ఎటు పోయిండు మరి? వదిన మరిది ఎటో తయారయ్యారు, ఫంక్షన్ పోతారా ఇది? ఏంటి ఫంక్షనా? ఇవాళ మీ తమ్ముడు పెళ్లి చూపులకు పోదామని నువ్వే చెప్పినావు కదా, మర్చిపోయినావా? నిన్న రాత్రేమో సంబంధం చూసినా అన్నావు, ఇప్పుడేమో ఏం తెలియనట్టు ఏటో రాడారు అని అంటున్నావు. ఏమైందన్నా నీకు? పెళ్లి సంబంధం ఎక్కడిది, ఏం మాట్లాడుతున్నారు? అయినా నీకు కుజదోషమే ఉండే, పెళ్లి ఎట్లయితుంది? అసలు నీకు తెలివి ఉంటే మాట్లాడుతున్నావా? రాత్రి తాగి నీకు అది దిగలేదేంటి? దోషం పోవడానికి పూజలు చేసినా నీకు ఏ దోషం లేదు, పెళ్లి చేసుకోవచ్చని నువ్వే అన్నావు కదన్నా. నీ దోషానికి నువ్వు లేకుండా పూజ ఎట్లా చేపిస్తా చెప్పు? మరి అదే నిజమైతే దోషం పోయిందని రాత్రి ఎందుకు అబద్ధం చెప్పినావు? हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेम। నేనెప్పుడు చెప్పిందే చెప్పలేదు, నాకైతే ఏం గుర్తులేదు. గుర్తు లేదంటే ఎట్లన్నా? ఇది నా జీవితానికి సంబంధించిన విషయం. ఇట్లా బాధ్యత లేకుండా మాట్లాడితే ఎట్లన్నా? ఏమైందా సార్? మీ అన్నని ఏదో బాధ్యత లేదంటున్నావు, ఏం జరిగింది? మా అన్న నిన్న పెళ్లి చూపులకు పోదాం అన్నాడు, ఇప్పుడేమో ఏం గుర్తులేదు అంటాడు. రమేష్ అన్న నిన్న పెళ్లి చూపులో పోతానని నాతో కూడా అన్నావా? నేను నీతో కూడా చెప్పింది నానే, అసలు నాకు ఏమైనట్టు మరి? మంది ఎక్కువైనట్టు రోజు బాగా తాగి కోతలు కోసుడు, తెల్లారినాక నాకు ఏం తెలియదని అబద్ధాలు చెప్పుడు. బాగా అలవాటు అయింది నీకు. రమేష్ అన్న, మీ తమ్ముని పెళ్లి చేసుడు నీతోటి జన్మల కాదే. చూడు దశరథ్, నీకు మంచి పెళ్లి సంబంధం ఒకటి చూసినా, నువ్వు అంటే ఇప్పుడే పెళ్లి చూపులో కూడు. ఏమంటావు?
నువ్వు చెప్పేదే నిజమైతే నాకు ఇష్టమే అన్న. పా పెళ్లి చూపులకు పోదాం. వానికి కుజదోషం ఉన్నదిగా అదే పెళ్ళి అవుతుందా మరి? నీకు కుజదోషం గంగలగలవా? నువ్వు కొద్దిసేపు నోరు మూసుకొని ఉండు. అన్నయ్య, మరి మా మరిదికి కుజదోషం ఉన్న సంగతి అమ్మాయి వాళ్ళకి చెప్పినవా? వాళ్ళకి అన్ని విషయాలు చెప్పిన. అమ్మాయి కూడా కుజదోషం ఉంది, ఇద్దరి జాతకాలు కూడా సరిగ్గా కలిసినాయి. వాళ్ళకు కూడా మీ సంబంధం బాగా నచ్చింది. ఏంది పిల్లకు కూడా కుజదోషం ఉందా? ఇద్దరి కుజదోషం ఉన్నాక ఇక దోషం ఎక్కడిదే? కిషోర్ అన్న అయితే పా పెళ్లి చూపులకు పోయి లగ్గం పెట్టుకుందాం. చూస్తా అంటే మా మరిది ఇవాళనే తాళి కట్టేటట్టున్నాడు. రమేష్ అన్న, ఈ కుజదోషం అనుమానం మేనట్టేనా? పోదామా పెళ్లి చూపులకు? నాకెక్కడదే అనుమానం. పోయేద్దాంపా. ఇట్లనే వస్తావా? అని చేసుకోవా? ఓ, పెళ్లి కొడుకు నువ్వా మీ తమ్ముడా? రమేష్ అన్న కళాకాలంలో వేసేసాడు, బాగా వేసేసాడు.